బృందా వెబ్ సిరీస్ ఒక డెడ్ బాడీ దొరికింది, ఆ చనిపోయింది ఎవరు అని సింపుల్గా స్టార్ట్ అయ్యి ఎంత పెద్ద స్టోరీ అయిందని తెలుసుకోవాలంటే డెఫినెట్లీ ఈ సిరీస్ చూడాల్సిందేనండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంట్ చాలా ఉందండి. నా ఎఫర్ట్స్ జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గోయింగ్ టు ద డీటెయిల్ రివ్యూ. త్రిష మెయిన్ లీడ్ రోల్లో చేసిన సిరీస్ ఇది. సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్ జానర్లో ఉన్న ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది సూర్య మనోజ్. 8 ఎపిసోడ్స్తో ఈచ్ వన్ ఆల్మోస్ట్ 40 మినిట్స్తో ఉంటుంది. ఫ్యామిలీతో చూడడానికి మర్డర్ ఎపిసోడ్స్ అన్నీ కొంచెం వైలెంట్గానే ఉంటాయి. సో అదర్ దెన్ దట్ నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే స్టోరీ అండి. సింపుల్ స్టోరీ అయినప్పటికీ స్టోరీ ప్రొసీడింగ్స్ అయ్యే కొద్దీ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇదైతే 100% చెప్పగలను. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ వైజ్ త్రిష యాక్టింగ్ యాజ్ ఎ కాప్ రోల్ వెరీ గుడ్ యాక్టింగ్. ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటున్నారు త్రిష. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర విజయ్ గారి యాక్టింగ్. రీసెంట్గా బహిష్కరణ మూవీలో చూశాను. వాట్ ఏ చేంజ్ గైస్. డెఫినెట్లీ ఏదో ఒక రోజు డెఫినెట్లీ నేషనల్ అవార్డు కొట్టేస్తారనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నెక్స్ట్ బీజిఎం ఎక్స్ట్రాడినరీ. ప్రతి సీన్ని ఎలివేట్ చేసేలాగా బాగా హెల్ప్ అయింది బీజిఎం. సిరీస్లో ట్విస్ట్ కూడా బాగుంది. సిరీస్ని తీసుకెళ్లే స్క్రీన్ ప్లే అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే సింపుల్ స్టోరీ అవ్వడం వల్ల 8 ఎపిసోడ్స్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. బట్ స్క్రీన్ ప్లే అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ తోటి మేనేజ్ చేసేయడం వల్ల అంత ఫీలింగ్ ఏం రాదు. మిడిల్ ఎపిసోడ్స్లో కొంచెం ల్యాగ్ అనిపించింది. మళ్ళీ లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మంచి హై ఇస్తుందనే చెప్పొచ్చు. ఎక్స్ట్రాడినరీ సిరీస్ అని చెప్పుకోలేకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా ఒక హిందీ వెబ్ సిరీస్ కూడా ఈ స్టైల్లోనే ఉంది. మేబీ అది చూడడం వల్ల అనుకుంటా నాకైతే. మీకు అలాగే అనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. సిరీస్ వర్డిక్ట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మంచి థ్రిల్లర్ సిరీస్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సిరీస్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.